ప్రజలు చేసిన పాపం నిజమే, ఒప్పుకుంటున్నాం. అయితే దయతో మా పాపాలు మీరు క్షమించండి అని ఎజ్రా చేసిన ప్రార్థన కానీ, నెహెమ్యా చేసిన ప్రార్థన కానీ ఎప్పుడు 70 సంవత్సరాల చెర తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, విగ్రహాల జోలికి వెళ్ళొద్దు అంటే వెళ్ళాము. మమ్మల్ని ఏం చేశాడు దేవుడు? పంపించేశాడు. 70 సంవత్సరాలు ఎంతమంది చచ్చిపోయారు అనుకున్నారు? కనుక ఏమంటున్నాడు ఇక్కడ? స్వతంత్రించుకొందురా. మీరు దేన్నంట? కత్తి, ఖడ్గమును ఆధారం, దేవుని మాట ఆధారం కాదు, దేవుని వాక్యం ఆధారం కాదు, ఖడ్గమును ఆధారము చేసుకుని వారు, హేయ క్రియలు జరిగించువారు, పొరుగువాని భార్యను చెరుపువారు, మీ వంటి వారు దేశమును స్వతంత్రించుకొందురా. అంటే ఏం జరుగుతుంది ఈ దేశంలో? దేవునికి భిన్నమైన కార్యక్రమాలన్నీ కూడా ఇశ్రాయేలీయులు చేస్తూ, మమ్మల్ని క్షమించడా, మమ్మల్ని ఒప్పుకోడా అంటే అసలు నీ ప్రవర్తన శైలి దేవుని మందిరానికి వెళ్ళినప్పటికి ఎలా ఉంది? బాగలేదు అంటున్నాడు. నీవిలాగు వారికి చెప్పుము, ప్రభువు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా. అంటే ఇలాంటి వారి చేతిలో ఉండడం దేవునికి ఈ దేశం ఇష్టం, భూభాగం ఇష్టం లేదండి, ఇష్టం లేదండి. అందుకే చాలా చాలా చక్కటి విషయాలు దేవుడు చెప్పాడండి. వాళ్ళు చేసిన పనుల్లో, వాళ్ళు చేసిన 20